నమస్తే. చూడొచ్చు, దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేక సార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మా బతుకులని జర మార్చండి సార్ అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని వేడుకున్నా, ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నా ఎవరు చేసింది ఏం లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అబ్బాయిలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం చూసినాం. ఒక మహిళ అయి ఉండి ఎవరికి భయపడకుండా ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ తన గొంతునెత్తుకుంటూ, సో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అజ్మా గారు ఉన్నారు మనతోని. నిరుద్యోగుల కవాతు దగ్గర ప్రస్తుతానికి మనకు కనబడ్డారు. సో ఖచ్చితంగా మొన్న ఇంకొక విషయం ఏంటంటే, ఆడ స్త్రీ అంటే కేవలం ఇంట్లోనే వండుకుంటూ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండేటటువంటి ఆ పరిస్థితిలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఓటు అనే ఆయుధంతో ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అసెంబ్లీ కాదు మన ప్రధానమంత్రితో సమానంగా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి తను చూపించారు. మన జూబ్లీహిల్స్ బై ఎన్నికలు కూడా పోటీ చేయడం జరిగింది. సార్ తెలుసుకుందాం, ఏంది మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ నిరుద్యోగులు ఈ రోడ్ల మీదకి వచ్చి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి? సార్ అడుగుదాం, చెప్పండి ఏంది అసలు? అంటే నిజంగానే ఈ ప్రభుత్వాలు మారినా కూడా నిరుద్యోగుల పరిస్థితి, వీళ్ళ బతుకులు మొత్తం ఇట్లనే ఉంటాయి? ప్రభుత్వాలు మారినా ఏం మారినా నిరుద్యోగం అనేది తగ్గదు. కానీ దాన్ని తగ్గించే ప్రయత్నాలన్నా ప్రభుత్వాలు చేయాలి కదా. ఎందుకంటే ఇప్పటికైతే రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులు 31 లక్ష మంది టీజీపీఎస్సీ ఉన్న లెక్క ప్రకారము రిజిస్టర్ చేసిన వాళ్ళు. అలా ఇవి కాకుండా ఇంకా ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంకా 2 years నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకో 2-3 లక్షలన్నా పెరగరా? 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి జాబ్లు ఇవ్వడం కష్టమే. కానీ 2 లక్షల ఉద్యోగాలని మీరే అన్నారు కదా, ఏడాది లోపే ఇస్తామన్నారు కదా. ఎక్కడున్నాయి? అది చెప్తున్నాం మేము. ఏంది అసలు? మొన్న అంత ముందుకు దిల్సుఖ్ నగర్లో ఒక పెద్ద ధర్నా చేసినారు, అశోక్ నగర్లోనే చేసినా కూడా లాఠీ చార్జీలు తప్ప నిరుద్యోగులకు వచ్చేది ఏంది అసలు? ఇంకా చాలా మంది ఇంకా ఇన్వాల్వ్ అవుతలేరు. అంటే మరి ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతుంటే వయసు అయిపోతూ ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్తో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది, మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ వదిలేసి ఇంకా పోరాటాలు చేసుకుంటూనే పోతే, వీళ్ళు పట్టించుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అసలు? మాకు వచ్చే ఓటీపీలు, జాబులు వచ్చి నెల జీతం పడ్డ ఓటీపీలు వస్తాయి అనుకున్నాం. కానీ ఎఫ్ఐఆర్ అయింది, ఈ టైంలో కేసులు అయినాయి, ఇక ఈ టైంలో పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి ఓటీపీలు వస్తాయి మాకు. ఎలాంటి ఓటీపీలు వస్తాయి మాకు? అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఎంత నమ్మకం పెట్టుకున్నానో అంత నిరుత్సాహపడిపోతున్నాం నిరుద్యోగులము. ఇక ఓటే సమాధానం అని అర్థమైంది. ఇట్లా ఎన్ని ధర్నాలు పెట్టినా ఇంకో 2 years 3 years పెట్టుకుంటూనే ఉంటాం తప్ప వీళ్ళైతే మారరు. ఆయన విదేశాలు తిరుగుడు అలవాటైండు. తెలంగాణలో ఆయనకు నీళ్లు వంట పడతలేవు, విదేశాల నీళ్ళే కావాలి ఆయనకి. కాబట్టి విదేశం వంట పట్టింది ఆయనకి. తిరగని ఎన్ని రోజులు తిరుగుతాడు? మా అంటే ఇంకో 2 సంవత్సరాలు. నల్గొండ గీడున్న నల్గొండకి హెలికాప్టర్ వేసుకొని పోతున్నాడు. అంత అవసరమా? ఈ ఎస్కాట్ ఎందుకు? ఈ జీప్లు ఎందుకు? ఇవన్నీ ఎందుకున్నాయి మరి? ఈ వ్యవస్థ అంతా ఎందుకు? అలా నిద్రపోవాలా? నువ్వు ఫ్లైట్లో పోతే ఏం చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. గతంలో నిరుద్యోగులు కొట్లాడుతున్నప్పుడు, ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, సో బల్మూర్ వెంకట్ కావచ్చు, కోదండ రామ్ కావచ్చు, ఇంకా చాలా మంది, తిన్మార్ మల్లన్న, ఇంకా చాలా మంది కూడా, రియాజ్ కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా వచ్చి మీతో పాటే కూర్చొని మీతో పాటు ఛాయలు తాగి మీతో పాటు బిస్కెట్లు తిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే మీరు నెరవేర్చమంటున్నారా, లేకపోతే ఇంకెక్కువ ఏమైనా అడుగుతున్నారా? వీళ్ళని నమ్మే కంటే ఒక కుక్కను నమ్మినా బాగుండే, విశ్వాసం అన్నా చూపిస్తుండే. కానీ అసలు వీళ్ళని నమ్మి మేము తప్పు చేసినామని మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఏ ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితులు అయితే మేము లేము. అందుకే కొత్త రాజకీయాన్ని కోరుకుంటున్నాం. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మొన్న మీరు మీరు ఒక టెస్ట్ మ్యాచ్ గా చూపించారు. అంటే స్త్రీలు కూడా ఖచ్చితంగా రాజకీయాలలో ఖచ్చితంగా రావాలి, నిరుద్యోగుల తరఫున కూడా గొంతులు వినిపించాలని చెప్పేసి మొన్న మీరు బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం దానికి కారణం అదే అంటారా? అవును, 100% అదే. నాకు అక్కడ ఓట్లు ఇన్ని వచ్చినాయి, 1 వచ్చిందా 100 వచ్చిందా అని పక్కన పెడితే, మీరు చక్కగా పరిపాలన చేయకపోతే మేము రాజకీయాలకు వస్తామని ఒక హెచ్చరికనైతే నేను చూపించిన. అక్కడ నేను చూపించాలనుకున్నా, చూపించినా కూడా. అక్కడ నా ఓట్లకి నిజంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నా ప్రచారంలో ప్రతి నాయకుడు అక్కడ భయపడ్డారు. అదైతే నేను సాధించిన. ఈ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నారు, గొంతెత్తుతున్నారు. ఒక మహిళగా బయటకు వచ్చి మీరు బాజాప్తుగా వచ్చి ఎవరినైనా ప్రశ్నిస్తున్నారు కదా, మరి మీకు బెదిరింపులు అట్లాంటివి ఏం వస్తలేవా? చాలా వస్తాయి. కేసులు పెడుతున్నారు, ఉద్యోగాలు రాకుండా అన్ని చేస్తున్నారు. ఇన్ని పెట్టినా మేము భయపడట్లే. మాకు భయం అనేది లేదు, మా బ్లడ్ లోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దేనికైనా నిజాయితీగా పోరాడుతున్నామంటే మాకు భయం ఎందుకు? నిజాయితీగా పోరాడుతున్నాం, భయం ఎందుకు? అందరు అమ్ముడు పోయే బ్యాచ్లో ఉంటారా మీ లెక్క? అమ్ముడు పోయి మీ లెక్క పదవులు తెచ్చుకుంటారా? అమ్ముడు పోయి మీ లెక్క ఉద్యోగాలు తెచ్చుకుంటారా? వెన్నుపోటుదారులు వెన్నంటే ఉంటారంటే మీలాంటి వెన్నుపోటుని మేము వెంట పెట్టుకొని
మేము వెనుపోటు పొడుచుకున్నాం ఈరోజు, మేము మోసపోయినాం ఈరోజు, మేము గోసపడుతున్నాం ఈరోజు తెలంగాణలో. అంటే ఒక మాట చెప్పండి, మీరు అంటే కొంత ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తారు, మీరు అందరితో ఉంటారు కాబట్టి, ఎందుకు ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల గోస ఇట్లనే ఉంటుంది? వీళ్ళు ప్రకటించినటువంటి వీళ్ళు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేరు? ఒకసారి చెప్పగలుగుతారు అది? ఎందుకు నెరవేర్చలేరంటే ఈయన ఫస్ట్ ఢిల్లీకి పోవడానికి నిధులు కావాలి, మళ్ళీ చార్జెస్ ఆ కథలు, మళ్ళీ కొన్ని పోతున్నాడా అంటే అక్కడికి అయిపోతలేదు, మళ్ళీ పైనుంచి కొన్ని పట్టుకుపోవాలి మూటలు, ఆ మూటలు పట్టుకుపోవాలి. పోనీ ఇది సంవత్సరానికి ఒకసారి అంటే అది కూడా లేదు, నెలకు తీరినప్పుడల్లా ఇప్పటికే 60-70 సార్లు ఢిల్లీకి వేస్తే ఇంకా మన దగ్గర నిధులేడు ఉంటాయి. అప్పటి నిజాం కాలంలో అప్పుడు ఖజానా ఖాళీ అయిందంటే ఉన్న ఖజానాని కాస్త ఈ కొండలరెడ్డి తొండలరెడ్డి ఖాళీ చేస్తున్నాడు, ఇంకెక్కడ నిధులు ఉంటాయి మన దగ్గర? నిరుద్యోగ కవాతు పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంది? దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, మొత్తం సమాజానికి 4 కోట్ల మందికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీంతో? నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ మనకి నిరుద్యోగిత అంశమే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధువులు లేవు, ఆరోగ్యశ్రీ పథకం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏది లేదు. అసలు మొన్న IIIT పిల్లలు అయితే కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మాకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు, ఇది అడగాల్సింది. ఆ పిల్లలకి అవగాహన లేదు కదా. సీఎం వచ్చి ముందర కూర్చున్నాడంటే హ్యాపీగా మాట్లాడుతున్నారు, స్కిల్స్ తీసుకుంటున్నారు, కానీ నెక్స్ట్ భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఇలా నిలబడి కొట్లాడే పరిస్థితి వస్తుంది, అక్కడ కూర్చున్నారు కానీ నెక్స్ట్ వాళ్ళని టార్గెట్ చేసిరు కావాలని. ఇంకా నిరుద్యోగులతో అవసరం తీరిపోయింది. విద్యార్థుల్ని ఇది చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థి అయితే అందరు విద్యార్థులు నాకు గుప్పట్లో ఉంటారు అనుకుంటున్నాడు, కానీ నెక్స్ట్ నువ్వు కూడా నిరుద్యోగుల జాబితాలోకి వస్తావు సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడు నీకు తెలుస్తుంది నిరుద్యోగుల గురించి. అంటే ఇప్పుడు మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించడంలో మెయిన్ కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులు మళ్ళా నెక్స్ట్ వచ్చే అధికారంలో వచ్చే పార్టీ వాళ్ళని కూడా నమ్మి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తారు కదా? చేసే ప్రయత్నం ఉండదు అస్సలు. నేను చెప్తున్నా కదా, పార్టీలను నమ్మే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీలు లేవిగా. కొత్త పార్టీ ఉద్భవించబోతుంది. అంటే అజ్మా గారు ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందా మరి? అంటే అది డౌట్ వస్తుంది, ఎందుకంటే చూస్తే వాళ్ళకు కొత్త పార్టీ ఉద్భవిస్తా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ప్రతిసారి కూడా. మరి అజ్మా గారు ఏమైనా పార్టీతో వస్తున్నారా? అస్మా గారే కాదు, ఉద్యమకారులు కూడా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న పెడితే మేమందరం సపోర్ట్ ఉంటాం. మొన్న సభలో కూడా టాపిక్ వచ్చింది కాబట్టి ఆలోచనలో ఉన్నారు అందరు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వీళ్ళందరూ కలిసి వీళ్ళే పార్టీ పెడితే ఏమవుతుంది? అప్పుడు తట్టుకుంటారా? ఏ అవగాహన లేని వాళ్ళే తీసుకొచ్చి పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అసలు చదువుకున్న వాళ్ళం ఉంటే మా రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం. అంటే మీరు ఆ రూట్లో పోతున్నారు కాబట్టి మేము ఈ రూట్లో వస్తాంటారా? ఇప్పుడు అంటే పొలిటీషియన్స్ అంతా ఒక రూట్లో పోతే మేము నిరుద్యోగులం అందరూ ఉద్యమకారులం అంతా ఒక రూట్లో వస్తామంటారా? మా చేతిలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్టుకొని మా హక్కుల కోసం మేము ఎంత దూరమైనా పోతాం, రాజ్యాంగబద్ధంగానే పోతాం. ఫైనల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇంకా చాలా మంది కూడా బయటకు వెళ్తలేరు, కొంతమంది కూడా. సో ఫైనల్ గా నిరుద్యోగులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అజ్మా గారి నోటి నుంచి చెప్పాలంటే వాళ్ళకు ఈ రాష్ట్రాన్ని మన చేతిలో మనమే బాగు చేసుకోవాలి, వీళ్ళందరినీ నమ్మొద్దని మీరు అంటా ఉన్నారు కదా. సో మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికి అదే చెప్తున్నా, ఇంకా వంటింటి కుందేళ్ళ లెక్క ఉంటే కుదరదు. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి, ప్రతి స్త్రీ ఒక విమలక్క కావాలి, ప్రతి స్త్రీ ఒక సమ్మక్క సారక్క కావాలి. నేను అనుకున్నా ఇక్కడ ఒక జాతర కనిపిస్తుంది అనుకున్నా, కానీ మహిళలు లేరు. మహిళలు లేనందువల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు మనకి 33% రిజర్వేషన్ రావడానికి కారణం ఇదేనేమో, ముందుకొచ్చి కొట్లాడడం. ఉన్న రిజర్వేషన్నే మనం సరిపెట్టుకుంటున్నాం. వర్టికల్ చెరి సమానంగా ఉన్న రిజర్వేషన్ కాస్త తగ్గింది అంటే అది మన అసహాయత వల్లనే. ఇప్పటిదాకా అజ్మా చేసింది వేరు, ఇప్పుడు చేసేది వేరు ఉంటుంది కాబట్టి మరి ఇక నుంచి ఏమన్నా గట్టిగా బెదిరింపులు వస్తే మరి నిమ్మలంగా కూర్చుని భయపడి ఇంకా మళ్ళీ కార్యక్రమాలకు ఏవి చేయకుండా అట్లా వచ్చే అవకాశం ఏమన్నా అజ్మా గారి నుంచి ఉంటుందా? అట్లా ఏమి ఉండదు. బెదిరింపులకి దానికి దీనికి భయపడే స్టేజ్ అయితే లేము. అన్ని దాటుకునే వచ్చినాము. ఏదైతే ప్రాణాలు తీసుకుంటారో తీసుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదు, తగ్గే ప్రసక్తి అయితే లేదు.